మాతో కొట్లాడిండ్రు, వాళ్ళు మాతో పోరాడిండ్రు. వాళ్ళకు 39 సీట్లు వచ్చినాయి, మాకు 64 సీట్లు 64+1 వచ్చినాయి. మాకు వాళ్ళకు పోటీ జరిగింది. మరి వాళ్లకు మా వాళ్ళ అధికారంలో ఉన్నారు, విపక్షమైనరు. మేము విపక్షం వాళ్ళం, అధికార పక్షమైనరు. మరి మీరే పక్షం? నా గర్కా నా ఘాట్కా లెక్క. ఇలా మీరు బీఆర్ఎస్ను మీదేసుకోలేరు, కాంగ్రెస్తో కలిసిపోలేరు. మరి మీదేందో నాకు ఎటు అర్థం కావట్లేదు. కానీ మీ అన్రెస్ట్లో భాగం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధపు ప్రచారాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త. వ్యక్తుల మీద చేస్తుండ్రు, తర్వాత పార్టీ మీద చేస్తుండ్రు, నెహ్రూ గారి మీద చేస్తుండ్రు, ఈ దేశపు జాతిపిత మీద మహాత్మా గాంధీ మీద ట్రోల్స్ చేస్తున్నారు. సిగ్గు, లజ్జ, అభిమానం అనేది ఉంటే జాతిపిత అంటోని మీద కూడా ట్రోల్ చేసే వారికి ముఖ్యమంత్రి మీద వదులుతలేరు. సామాన్య వ్యక్తులు బీజేపీని విమర్శించినా కూడా మీరు ఓరుస్తలేరు. ఇలాంటి ఏమంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ఏ పార్టీలో ఉన్నట్టు నాకు కనపడలే. నిన్నెవరో బీఆర్ఎస్ నాయకుడు చేస్తే వాళ్ళ మీద కూడా అంతే. అంటే వీళ్లకు ఒక నీతి, ఒక జాతి, ఒక నిజాయితీ అనే వాటి మీద నమ్మకం లేదు. వాళ్ళ అమిత్ షా అన్నాడు ఒకసారి, అది ఇప్పుడు గుర్తొస్తున్నది, అబద్ధాలైనా ప్రచారం చేయండి, అబద్ధమే ప్రచారం చేయండి, మీ బతికే అబద్ధం బీజేపీ. దీన్ని ఏమనాలి ఇప్పుడు అంటే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధాలకు ఏమంటాము బ్రాండ్ అంబాసిడర్ అంటే బీజేపీ మాటలు ఎవడు నమ్మే స్థితిలో లేడు. ఇలా తెలంగాణ ప్రజలు నమ్ముతారా? పోనీ మీరు అన్న స్టేట్మెంట్ను కోర్స్ మీకు అనుకూలమైన మీడియాలో కొంతమంది చేయొచ్చు, మీ సోషల్ మీడియాలో కొంతమంది చేయొచ్చు, లేకపోతే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా చెప్పొచ్చు కాక. కానీ బీజేపీకి సౌత్ ఇండియాలో బతికటానికి తెలంగాణలో ఏదో ప్రయోగం చేస్తా అని చెప్పేసి ఇలాంటి పనికి మారిన స్టేట్మెంట్స్ ఇస్తే ఎవరు నమ్మరు. సరికదా? మీ నాయకుల మైండ్ సెట్ ఒకసారి చెక్ చేసుకోండి. సైకాలజిస్టులను చూపించుకుంటారా, సైక్రియాటిస్టులను చూపించుకుంటారా? మేము డాక్టర్లను ప్రొవైడ్ చేస్తాం. మేము ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంచి సైక్రియాటిస్టులను చూపిస్తాం. మోకాళ్ళ నుంచి అరికాళ్ళ జారిపోని, అరికాళ్ళ నుంచి అసలు బుద్ధే లేకపోని, మైండే లేకపోని, ఈ మైండ్ లేని ప్రకటనల వల్ల తెలంగాణ ప్రజలకి ఇబ్బందులు క్రియేట్ చేయకండి. ఇలా మీకు రేవంత్ రెడ్డి గారు చేసే పథకాల్లో ఇప్పుడు ఈ కొంతమంది 420 గారు మాట్లాడుతున్నారు, 420 హామీలని. ఏది అమలు కాదో వాటి గురించి మీరు అడిగే హక్కు ఉన్నది. కానీ అయిన వాటి గురించి మాట్లాడట్లేరు. ఎందుకు అని అంటే మేము అయిన వాటి గురించి మీరు చెప్పుకోరేని అంటారు. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద చేసే ఈ ప్రచారాలు ఏవైతే అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రజలు నమ్మట్లేరు. కాబట్టి ఫస్ట్ ఏంది కంచగచ్చిబౌలి, తర్వాత ఏమైంది మళ్ళీ ఈ హామీలకు సంబంధించి వచ్చిర్రు, మళ్ళీ ఏమైంది బీఆర్ఎస్కి సంబంధించి అలా మీటింగ్కి సంబంధించి అది కాలే. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని తీసేస్తారట అని ఆయన క్రెడిబిలిటీని తగ్గించాలని. ముఖ్యమంత్రిగా ఇప్పుడు కాదు రేపు కూడా రేవంత్ రెడ్డి గారే ఉండబోతున్నారు. రాసుకోరు, మీ కళలు నిజం కావు. ఇంకా మీ ఏదైతే కళలు పగటి కళలు అంటున్నారో బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, మీరు మీ కళలు నిజం కావనే అంశాన్ని మీకెట్లా తెలుస్తుందో బుద్ధి లేని వాళ్ళకి ఎట్లా చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు భరించాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా కట్టుబడి ఉండడం కాదు, మా రాహుల్ గాంధీ గారు మీరు గుర్తుపెట్టుకోండి, అహ్మదాబాద్లో జరిగిన మీటింగ్లో ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి 10 నిమిషాలు మాట్లాడింది. బీసీ బిల్లు మీకు ఏది భయమవుతుందంటే, బీసీ బిల్లు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల్లో సర్వే చేసి దాన్ని చట్టం చేసి గవర్నర్ గారి ద్వారా కేంద్రానికి పంపించింది. ఏమన్నారు వీళ్ళు, ఈ తలకాయలేని సన్నాసులు? ఎట్లయితుందా కులాల విభజన చేసినట్టు చేస్తారా? కులాల వారిగా దేశాన్ని విడగొట్టడానికి రాహుల్ గాంధీ చేసే ప్రకటనలు వీళ్ళు చేస్తుండ్రని. ఇలా ఏం చేసింది ఈ పార్టీ? ప్రధానమంత్రి ఏం చేసిండు? జనగణనలో కులగణన పెట్టిండు. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారికి ఆ క్రెడిబిలిటీ పోతున్నది. మా ఎల్ఓపి కూడా, మా రాహుల్ గాంధీ గారు కూడా పదే ప్రతి వేదికలో ఈరోజు అది మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు తలకాయ నొప్పి. సన్న బియ్యం కింద పోయి చల్లగా ఉన్నారు పేద ప్రజలు, అది ఓర్స్తలే. సన్న బియ్యం ఎక్కడ పాజిటివ్ పోద్దని ఇంతటి వీళ్ళని ఏమనాలే? వీళ్ళను పెసిమిస్టులు అంటారు ఈ తెలుగులో, దాన్ని కరెక్ట్గా అంటే ఎంతసేపటికి ఏడిపే వీళ్ళ మీద. ఇక మీ కుక్కతోక మాదిరిగా మీ బుద్ధి ఏం మారదు, కానీ పెసిమిస్టులుగా మారకండి. ఇలా ఎస్సీ కేటగరైజేషన్ అనేది 30 సంవత్సరాల నుంచి నానుతున్న సమస్య. 30 సంవత్సరాల తర్వాత ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి చేసిండ్రు.
ఇప్పుడు మా బట్టి గారి ప్రెస్ మీట్ చూస్తున్న రాజీవ్ యువ వికాసం మొదలు పెడితే 200 యూనిట్ల కరెంటుకు మొదలు పెడితే 500 రూపాయల సబ్సిడీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి వాళ్ళు పథకాల అమలు మీద వాళ్ళు దృష్టి పెట్టి మీ అసత్య ప్రచారాల మీద మీకు దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇవాళ ఈ సమస్య వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఇంత కోపము, ఇంత జిలస్, ఇంత ఈర్ష్య, ఎందుకు ఇంత కుళ్ళు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు వస్తుంది? ఆయన ఇంకొక ఆయన సొట్టకాయ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్, ఇంతకుముందు చూస్తున్నా. ఈ దేశంలో తెలంగాణ ఆర్థిక విధ్వంసం తప్ప ఇంకొకటి జరగలే. బీజేపీతో కలిసి మీరు చేసిన ఆర్థిక విధ్వంసం ఇది. ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి బీజేపీ సపోర్ట్. కాళేశ్వరం 17 రకాల అనుమతులు వచ్చినాయంటే ఎవరిచ్చిండ్రు? ఆడనేమో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అనుమతులు ఇస్తారు, ఎన్జీటీ అనుమతి ఇస్తుంది. వీడికి వచ్చాం కాళేశ్వరం బాగలేదని బీజేపీ వాళ్ళు. ఇంత డ్యూయల్ రోల్ ఏందిరా బాబు, నాకు అర్థం కాదు. ఇట్లాంటి ఒక రాజకీయ పక్షం ఎక్కడైనా ఈ దేశంలో ఉన్నదా అంటే అది బీజేపీ ఉన్నది. డెఫినెట్గా రేపటి రోజున ప్రభాకర్ మీరు సిద్ధంగా ఉండండి, లేకపోతే ఇది జరగకపోతే మీరన్న ముక్కునేలకు రాయిది. జూన్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు పెట్టుకో. ఇట్లనే ఏమైనా సరే ఈ చేసిన నేను అబద్ధాలు ఇంకోసారి మాట్లాడనని ముక్కునేల కన్నా రాయాల్సి వస్తుంది. లేకపోతే ఇంకా మీరు ఏమనుకుంటారో, మీకు ఏది మంచుకుంటుందో అది చూసుకోండి. కానీ నేను కొన్ని పదాలు ఎందుకు వాడట్లేనంటే దానికి లిమిటేషన్స్ ఉంది కాబట్టి, కొంచెం మేము కూడా రాజకీయ పక్షంగా మీ పరువు కాపాడాలి కాబట్టి, మీలాగా సిగ్గు లజ్జ వదిలి ఎలాంటి మాటలు అంటే అది మాట్లాడలేము. ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ఉన్నాం కాబట్టి. ఇలా కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో పని ఆయనను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారనే ఒక అనాలోచితమైన చర్యలు మీరు చేస్తుండ్రంటే ఇంకా మీకంటే దివాళకోరు రాజకీయ నాయకులు ఇంకెవరన్నా ఉంటారా? తర్వాత లీడర్లను కానోళ్ళు లీడర్లను చేసుకొని మీరు లీడర్ లెక్క బిల్డప్ కొడతారు. మీ 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 పార్టీ నాయకులు కనీసము బానిసల కంటే హీనంగా ఉండే నాయకులు. దక్షిణ భారతదేశానికి సీట్లు తక్కువ వస్తాయంటే వీళ్ళు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం పంచాయతీ తెస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. ఇలా కాబట్టి మీకు తెలివి లేకపోవచ్చు, తెలివి తక్కువలు కావచ్చు, కానీ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. ప్రజల్ని మోసం చేసే ప్రకటనలు చేయకండి, అబద్ధ ప్రకటనలు చేయకండి. మీరు ఎంత చేసినా మిమ్మల్ని ప్రజలు నమ్మలేకపోగా ఈ గులాబీ కమలం యొక్క ఈ ద్వంద్వ ప్రమాణాలను, ద్వంద్వ రాజకీయ వైఖరిని డెఫినెట్గా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినట్టుగా మాట్లాడిన మోడీ ఇవాళ తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని చెప్పి బీజేపీతో అంటగాగిన కేసీఆర్, బీజేపీతో అంటగాగి రాజకీయ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని తాకట్టు అనే దానికంటే దోచుకున్న దొంగ ఒకవైపు, రాష్ట్రం ఈరోజు ఇవ్వడము ఏమన్నాడు మోడీ? బీజేపీ వాళ్ళకి తెలవాలి, తల్లి బిడ్డ ఉంటే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రన్న దౌర్భాగ్యపు రాజకీయాలు మీ. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారు. వాళ్ళు చచ్చి మిమ్మల్ని నిజంగానే బీఆర్ఎస్ అనే తల్లి చచ్చి బీజేపీ అనే బిడ్డను బతికిచ్చింది మీకు. మీ బతుకు అది. ఎప్పుడైనా మీకు సచ్చుడు బతుకులు తప్పితే ఇంకొకటి ఏమి ఉండదు. కాబట్టి అలా బీఆర్ఎస్ నాయకులు మీ రాజకీయ భవితవ్యం ఏందో చూసుకోండి. ఇలా బీజేపీ చేస్తున్న రాజకీయ నాటకంలో, రాజకీయ జగన్నాటకంలో వాళ్ళు సూత్రధారులు, మీరు పాత్రధారులు. నిజంగా ఆత్మగౌరవం ఉంటే గుండె మీద చేసుకొని చెప్పండి. పోయినసారి బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో కోట్లు వేసిన వాళ్ళు మేము తప్పు చేస్తున్నామా, తప్పు చేసినామా లేదా అని. 8 సీట్లు వచ్చిన బీజేపీకి, ఎమ్మెల్యే సీట్లు వచ్చిన బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది రాజకీయ విమర్శ కాదు, సగటు బీఆర్ఎస్ కార్యకర్త యొక్క ఆత్మఘోష. అది వాళ్ళకి అక్కర్లే. బీఆర్ఎస్ నాయకులు బతకడానికి, బీఆర్ఎస్ నాయకులు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు ఎవరినైనా బలి చేయడానికి సిద్ధమే. బీజేపీ తను బతకడానికి ఎవరిని చంపడానికైనా సిద్ధం ఇవ్వాలి. అక్కడ అకాలీలను చంపిండ్రు, ఇక్కడ శివసేనని చంపిండ్రు, అక్కడ బీఎస్పీని చంపిండ్రు. ఇక రాష్ట్రానికి ఇట్లా వచ్చుకుంటూ పోతే ఇక రేపు ఉన్నది ఎవరైనా ఒక ఆయన చంద్రబాబు, ఇంకొక ఆయన ఏమో ఆయన పేరేంది పవన్ కళ్యాణ్. వాడుకుంటారు. ఇలా చూస్తలేమా కర్ణాటకలో ఎవరెవరిని ఏ విధంగా తయారు చేసి ఎట్లా బానిసలుగా చేసుకున్నారో. నితీష్ కుమార్ కూడా ఇలా బలయ్యే స్థితిలోనే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, బీజేపీ నాయకులకు మైండ్ దొబ్బింది. వాళ్ళని క్షమించండి.
వాళ్ళ మాటలు పట్టించుకోకండి, వాళ్ళ